ఇండియా అనేక రాష్ట్రాల కలయిక మన దేశం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇలా అన్నింటినీ కలిపి కేంద్ర ప్రభుత్వం పాలిస్తుంది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్న కొన్ని అంశాలపై కేంద్రానిదే గుత్తాధిపత్యం. అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. మరి కేంద్రం ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తుందా? ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో సరైన పద్ధతులను పాటిస్తుందా? ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాలను సృష్టిస్తోందా? కేంద్రం ఉత్తరాది రాష్ట్రాలపై ప్రేమ గురిపిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోంది. ఇది ఎన్నాళ్లుగానూ ఉన్న ఆరోపణ. ఇప్పుడు ఈ ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. పన్నులు, ఇతర పద్ధతులు సేకరించిన నిధులు కేంద్రానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి పంపిణీ అవుతాయి. అయితే ఆ తిరిగి వచ్చే సమయంలోనే అసలు పంచాయతీ మొదలవుతుంది. ఫర్ సపోజ్ కేంద్రం ప్రతి రాష్ట్రం నుంచి ₹1 వసూలు చేస్తే కొన్ని రాష్ట్రాలు తిరిగి కేటాయించేటప్పుడు 50 పైసలు కూడా ఇవ్వడం లేదు. పైపైన చెప్పుకోవడం కాదు, గణాంకాలు ఒకసారి చూద్దాం. కొన్ని రాష్ట్రాలకైతే ఈ కేటాయింపులు మరీ దారుణంగా ఉన్నాయి. కర్ణాటక అయితే సేకరించే ప్రతి రూపాయలో కేవలం 15 పైసలు మాత్రమే రిటర్న్ ఇస్తోంది. తమిళనాడుకి 28 పైసలు, తెలంగాణకు 47 పైసలు, ఏపీకి 42 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే రిటర్న్ వస్తూ ఉన్నాయి. కానీ విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలకు మాత్రం భారీ కేటాయింపులు ఉన్నాయి. అందులో టాప్ ప్లేస్లో ఉన్నవి ఈశాన్య రాష్ట్రాలు. నిజానికి తప్పేం కాదు, ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కానీ, సరిహద్దు సమస్యలు కానీ, అక్కడ ప్రజల స్టాండర్డ్స్ కానీ ఆ విధంగా ఉంటాయో వాటి దృష్ట్యా ఆ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. తప్పు పట్టడానికి అస్సలు లేదు. కానీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఈ మాత్రంగా అంటే భారీ కేటాయింపులు చేస్తోంది కేంద్రం. రాజస్థాన్కు సేకరించే ప్రతి రూపాయికి ₹1.20 కేటాయిస్తోంది. ఒడిశాకు ₹1.25 పైసలు, మధ్యప్రదేశ్కి అయితే తీసుకునే ప్రతి రూపాయికి బదులుగా ₹2.09 వెళ్తుంది. అంటే డబుల్ కంటే ఎక్కువ. యూపీకి ₹2.49 కేటాయిస్తుంది. అయితే ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం బీహార్. ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వసూలు చేసే ప్రతి రూపాయికి ఏకంగా ₹7.26 కేటాయిస్తోంది. ఇదెక్కడ లాజిక్కో అసలు అర్థం కావడం లేదు. మరి ఏ లాజిక్తో, ఏ ప్రాతిపదికతో ఈ కేటాయింపులు చేస్తున్నారు? యాక్చువల్గా 2021 నుంచి 2026 మధ్య కేటాయింపులు ఎలా చేయాలన్న దానిపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఉన్నాయి. ఈ సిఫార్సుల ఆధారంగానే 42% నిధులను రాష్ట్రాలకు కేటాయించాలి. రాష్ట్రాల విస్తీర్ణం, రాష్ట్రాల జనాభా, అత్యల్ప తలసరి ఆదాయం, అటవీ పర్యావరణం, పన్ను వసూల్లో రాష్ట్రాల సామర్థ్యం, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అక్కడ కేటాయింపులు చేస్తారు. అయితే ఇక్కడ తిరకాస్తుంది. అదేంటంటే జనాభా నియంత్రణ. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించిన చర్యలు సమర్థంగా తీసుకున్నారు. దీంతో దక్షిణాదిలో జనాభా తగ్గింది, బట్ ఉత్తరాదిలో జనాభా పెరుగుతూనే వచ్చింది. ఇది ఇప్పుడు ఆ రాష్ట్రాలకు ప్లస్గా మారింది. జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఎక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. మనకు అది మైనస్గా మారింది. ఇదే సమయంలో 2011 జనాభా లెక్కలు రిఫరెన్స్గా తీసుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది దక్షిణాది రాష్ట్రాలే. కానీ ఇప్పుడు ఆ నిధులను ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారనేది ఆరోపణ. ఇదే విషయాన్ని ఫినాన్స్ కమిషన్ ముందుంచాయి సౌత్ రాష్ట్రాలు. దీంతో జనాభా నియంత్రణ చేసినందుకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు, అమలు కూడా చేశారు. కానీ ఒక తిరకాసు పెట్టారు. అదేంటంటే 1976కి బదులు 2011 నుంచి ఈ లెక్కల పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరి జనాభా కంట్రోల్ అవ్వడం 1980-90లో జరిగితే 2011 నుంచి పరిగణలోకి తీసుకోవడంతో మరోసారి నష్టపోయాయి దక్షిణాది రాష్ట్రాలు. సో ఏం చేసినా లబ్ధి మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు పొందేలా ఉన్నాయి కేంద్రం చర్యలు. 10th ఫినాన్స్ కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్ కేటాయింపులను కంపేర్ చేసుకుని చూస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఈ కేటాయింపులు తగ్గాయి, ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయింపులు పెరిగాయి. అంటే ఇలా నష్టపోయిన వాటిలో గుజరాత్, హర్యానా కూడా ఉన్నాయి. బట్ దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి: కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరి కేంద్రం ఏం చెబుతోంది? తాము ఏ రాష్ట్రంపై వివక్ష చూపడం లేదని, ఆర్థిక నిపుణులు చెప్పిన దాన్ని అనుసరిస్తున్నామని చెబుతోంది. మరికొందరు బీజేపీ నేతలు ఉత్తరాది రాష్ట్రాలు పేదరికంలో ఉన్నాయి, దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నాయి, ఈ అసమానతలు తొలగాలంటే ఇలాంటి కేటాయింపులు, అంటే అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ చేస్తూ ఉండటం అవసరం అనేది వాళ్ళు సమర్థించుకునే అంశం. అయితే ఉత్తరాది రాష్ట్రాల కేటాయింపులు చేయడంలో తమకు అభ్యంతరం లేదని, బట్ దక్షిణాది రాష్ట్రాలకు కూడా కేటాయింపులు పెంచితే మంచిదన్నది ఇక్కడ ఉన్నటువంటి నేతల వాదన. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.